బోర్డు మీ పబ్లిసిటీ చాలా పీక్స్లో ఉంటుంది అని. చంద్రబాబు నాయుడు గారు, మీరు దావోస్కి చాలాసార్లు పోయారు. బహుశా ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే రాసుకుని పెట్టుకునే వాళ్ళం. 16 నుంచి పోతానే ఉన్నారు. పోయినప్పుడల్లా అక్కడ మీరు పోతేనే మీకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, దేశాధినేతలంతా మీకోసం కాచుకొని ఉంటే ఆఖరి పాపం అన్నపానీయాలు మానేసి కాచుకొని ఉంటే మీరు పోయి వాళ్ళకి ఆఖరి కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని చెప్పబడుతుంటుంది ఇక్కడ మీ అనుకూలమైన పేపర్లలో. మీరు భాగస్వామ్య సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటారు. దానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతారు. ఆ డబ్బులకు లెక్కలు ఉండవు. ఖర్చుకు మాత్రమే అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇంత అయిపోయింది ఇవాళ అడగడానికి లేదు. దాంట్లో మీరు మన యొక్క కరెక్ట్ చేసుకున్న లెక్కల్లో ప్రకారం 16లో భాగస్వామ్య సదస్సు పెడితే మీరు చెప్పిండేది 377 సంతకాలు పెట్టినాం మేము అన్నారు ఎంఓయూల మీద. సరే, మొన్న ఒక పెద్ద ఆయన అన్నట్లు మీరు వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు వేసి టోపీలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలియదు, కానీ 377 సంతకాలు పెట్టారు మీరు ఎంఓయూల మీద. దానికి మీరు 5,59,180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 15 కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు. సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోటు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి. మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు.